success stories in sericulture from Telangana. So this is Dr. Raghavender. So ఈ రోజు మనము తెలంగాణలో సెరికల్చర్లో హన్మకొండ జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా అంటే ఒక ట్రెడిషనల్ పట్టు రైతులకు పెట్టింది పేరు. సో ఇక్కడ రైతులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి కూడా వాళ్ళు మన సెరికల్చర్ని నమ్ముకుంటూ వాళ్ళు ఎన్ని పంటలు వచ్చినా ఇతర పంటలు వచ్చినా కూడా సెరికల్చర్ని వదిలిపెట్టకుండా ఎంతో రైతులు చక్కగా చేస్తూ కొత్త యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సో అలాంటి మనకు ఒక ఉత్తమ రైతు 35 సంవత్సరాల సెరికల్చర్లో అనుభవం ఉన్న రైతు మన ముంగిట్లో ఉన్నారు. సో ఈ కార్యక్రమంలో మనతో పాటు మేడం మా సైంటిస్ట్ మేడం గారు ఉన్నారు, భువనా మేడం గారు, శ్రీమతి భువనా మేడం గారు ఉన్నారు. అలాగే మాకు ఈ సెరికల్చర్ ఆఫీసర్ శ్రీ మల్లయ్య గారు ఉన్నారు. సో ఈ రోజు ఈ కార్యక్రమంలో వీరు కూడా వచ్చారు. మనకు ఈ ఉత్తమ రైతు ఎవరైతే ఆదర్శ రైతు ఉన్నారో సో అతనితో మాట్లాడదాము. సో అందరూ రెడీగా ఉండండి. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు కడార్ కుమరయ్య సార్. నేను 92 నుంచి చేస్తాను పట్టు పరిచయం. పట్టు పురుగుల పెంపకం ఎప్పటి నుండి చేస్తున్నారు? 92 సార్. ఓకే, అప్పుడు ఏం చేసిండ్రు? అప్పుడు ఆకులు లెంపేది. ఆకులు లెంపి బుట్టలు మన ఎదటి ట్రేలు, ఆ ట్రేలల్లో వేసేది. ఓకే, పొద్దున సాయంత్రం అనుకుంటా ఎప్పుడు పడితే అప్పుడు బెడ్ మార్చుడు. ఓకే, రాత్రి 1 గంటకు లేచి మార్చుకుంటూ మళ్ళా కొన్ని రోజులకు మళ్ళీ అది పోయింది. ఓకే, మళ్ళా అటు ఆంధ్ర తీసుకపోయారు మీటింగ్ లకు. తీసుకపోతే వాళ్ళు ఇండ్ల కట్టిలు సార్ షెడ్లు ఇండ్ల కడితే మేము కూడా ఇంటికాన్నే కట్టుడు జరిగింది అన్నట్టు. అట్లా కొన్ని రోజులు చేసినాం. హనుమాన్ జంక్షన్ పోయినాం. ఈ లారీలో పోయిన అప్పుడు ఆటోలు లేవు, ఏం లేవు. ఆ లారీలో పోయినా తీసుకుపోయి ఇక్కడ సాయంత్రం 6 గంటలకు ఎక్కితే తెల్లారి 7 అయ్యేది. విజయవాడ పోయారు. ఆ విజయవాడ నుంచి మళ్ళీ లారీలో పోయినా హనుమాన్ జంక్షన్ తీసుకుపోయి ఇక అట్లా చాలా తిప్పలైంది. ఇక కొంతమంది తీసేసిండ్రు. అప్పుడు రేట్ డౌన్ అయ్యి సిబి అప్పుడు బైవోల్టిన్ కాదు, ఆ సిబి తీసేసి ఇప్పుడు బైవోల్టిన్ వచ్చింది. మంచిగానే వచ్చినాయి పంటలు. కాకపోతే మధ్యలో ఒకసారి ఆ నాట్ స్పిన్నింగ్ రాలేదు అన్నట్టు. అప్పుడు కొంతమంది ఎప్పుడు కొన్ని సంవత్సరాలు మంచిగానే వచ్చినాయి. అప్పుడు 100 కిలోలు తీసినాం. అట్లా 2-3 సంవత్సరాలు తీసినాం. అప్పుడు బాససారు ఉండే మంచిగానే వచ్చినాయి పంటలు. కానీ మొన్న నాన్ స్పిన్నింగ్ వచ్చినాయి అన్నట్టు. మళ్ళీ ఎన్ని పంటలు మీకు అట్లా ప్రాబ్లం అయింది? అట్లా మాకు 3-4 పంటలు అయినాయి సార్. ఓకే, తర్వాత ఇక మళ్ళీ సెట్ అయినాయి. ఎట్లా సెట్ అయింది? ఇక సార్లు చెప్తారు కదా సైంటిస్ట్ వాళ్ళు చెప్తా అంటే మేము మెల్లమెల్ల ఫాలో అయినాం అన్నట్టు. వాళ్ళ అయితే అంటే సెట్ అయినాయి. చుట్టుపక్కల మందులు ఏమైనా ఓకే చెప్తే అవి అట్లా చేసుకుంటే వస్తే మంచిగానే మళ్ళీ పంటలు మంచిగానే వస్తేనే దిగుబడి మంచిగానే ఉన్నది. ఓకే, కానీ ఇప్పుడు ఈ షెడ్ మీరు ఈ హన్మకొండ జిల్లాలో ఇప్పుడు మీ ఊరు పేరేంటిది? ఎలకతుర్తి. సో ఎలకతుర్తిలో ఆల్రెడీ మనకు సీడ్ ఫామ్ గవర్నమెంట్ స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళది గ్రైనేజ్ ఉండే ఒకప్పుడు సీడ్ ఫామ్ కూడా ఇప్పుడు మొక్కలు కూడా ఇప్పుడు సప్లై చేస్తున్నారు. సో అప్పుడు ముందు మీకు గుడ్లిద్ది ఉండే కదా? గుడ్లిద్దండి. ఓకే, అప్పుడు బెడ్ కట్టుకొని మేమే ఆకులు వేసుకునేది. అప్పుడు షాకి సెంటర్ అనేది లేదు. అప్పుడు సిబి అప్పుడు సిబి అప్పుడు. ఓకే, ఇప్పుడు బైవోల్టిన్. ఎన్ని సంవత్సరాలు మీరు బైవోల్టిన్ చేయబట్టి? ఇప్పుడు దగ్గర 7-9 సంవత్సరాలు ఎక్కువనే అయింది. 20 అయింది అనుకో సార్. ఓకే, ఆ సివి మర్చిపోయినాం. మళ్ళీ వీటికి వినేవాడ్డాం. సో ఎంత మరి ఇప్పుడు బైవోల్టిన్ చేస్తుండే కదా, దానికి మీకు ఇప్పుడున్న ప్రత్యేక ఎందుకంటే ఇప్పుడు మనకు రోజు పరంగా కొత్త టెక్నాలజీలు వచ్చినాయి, కొత్త బ్రీడ్స్ వచ్చినాయి. సో దాంట్లో భాగంగా మీకు బయోవోల్టైన్ మీకు ఇచ్చింది. సో మరి ఇప్పుడు మీకు బయోవోల్టైన్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఈ సెరికల్చర్ రేరింగ్ ఏదైతే పట్టుపురుగుల పెంపకంలో మీకు ఆర్థికంగా ఎంత ఉపయోగం కలుగుతున్నది? లాభాలలో మంచిగానే లాభం ఉన్నది సార్. వేరే పంటలు చూసుకుంటే ఇదే మంచిగా లాభం ఉన్నది. కానీ కష్టపడాలి, మనమే కష్టపడాలి. కూలీల విన ఆధారపడద్దు. మనం చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక కూలీల విన ఆధారపడితే ఓ బెడ్కి వేస్తారు, ఓ బెడ్కి వేయరు. అదంతా మనకు తెలిసిన విషయమే. మరి ఎన్ని ఎకరాలు పెట్టుకున్నారు మీరు? 2 ఎకరాలు. పెంచుకోలేదా? మాకున్నాయి సార్ 2 ఎకరాలు. మా అబ్బాయి సంపాదించింది. ఉన్న ఎకరాలని దాన్ని పట్టుకొని 1 ఎకరం బ్యాచ్ 1 ఎకరం బ్యాచ్ పెడతాను. ఎందుకంటే ఓ నెలలో ఎక్కువ ఉండవచ్చు రేటు, ఓ నెలలో తక్కువ ఉండవచ్చు. అది ఇది కలిసి వస్తుంది. ఏ సంవత్సరంలో స్టార్ట్ పెట్టారు మీరు? ఫస్ట్ 92లో సార్. 92లో స్టార్ట్ చేసిన. ఓకే, అప్పటి నుండి ఇప్పటిదాకా నిరంతరంగా చేసుకుంటూ వస్తాను. ఓకే, ఇక మళ్ళీ టెక్నాలజీ మారుతా అంటే కూడా మేము కూడా ఇప్పుడు 4 ఫీట్లు పెట్టుడు జరిగింది. 1 ఎకరం తీసుకొని మళ్ళీ 1 ఎకరం ఉంచుకోవాలి అంటే తోడు. ఒకసారి తీసేస్తే మళ్ళీ 2 నెలల దాకా పంటలు రావు కదా అని అట్లా చేస్తాను సార్. ఓకే, ఇక మాకు 4 పశువులు ఉన్నాయి. ఆ పశువుల పెంట ఎత్తాను. అప్పుడప్పుడు ఎరువు పోతాం.
ఒత్తాం లేకుంటే అన్ననే కట్టేస్తాం ఇంకా ఎట్లను. అంటే ఆ కట్టెనే కట్ చేసిన కట్టెనే మల్చింగ్ దాంట్లో వేసేసి దాంట్లో దున్నేస్తాను. ఓకే, దాని వల్ల మీకు ఉపయోగం కలుగుతుంది అనుకుంటున్నారు మీరు? ఉపయోగం ఉంటుంది సార్, మంచిగా దున్తా అంటే ఎర్రలు వెళ్తాను, ఎర్రలు అదే వానపాములు మరి వేరే శిలకలు వెళ్ళాయి, ఇవ్వాలి దాంట్లో దున్నే వెళ్ళాయి, మా దాంట్లో బాగా వెళ్తాయి సార్. ఓకే, ఎందుకంటే మరి 4-5 పశువులు ఉన్నాయి కాబట్టి తింటానే కాబట్టి అందులోనే ఉంటాను కాబట్టి దాన్ని మేము కెమికల్ ఎక్కువ వాడతలేము. ఓకే, అంటే సైంటిస్టులు చెప్పింది కాబట్టి ఎక్కువ కెమికల్ వాడతలేము, ఎక్కువ ఎరువే వాడతాను. ఇక వాడతాంటే మాకు మంచి పంటలు వస్తున్నాయి. అదే, సో ఇప్పుడు మీ పంటకు అంటే మీ సెరికల్చర్ లో మీరు సక్సెస్ కావడానికి మీకున్న అనుభవంతో మీరు కారణాలు ఏంటి చెప్పండి. మీరు సక్సెస్ కావడానికి కారణం ఏంటిది? ఇప్పుడు సార్లు చెప్తారు, సైంటిస్ట్ చెప్తా అంటే మేము వాళ్ళు ఎన్ని చెప్తే అన్ని పట్టుకొని వాళ్ళతో ఫాలో అవుతా అంటే మేము డెవలప్ అవుతాం సార్. ఓకే, కానీ కాదు, ఇప్పుడు మీరు మీ ఒక రైతు లెవెల్లో మీకు చూడాలి, ఇప్పుడు అరే దీనిలో సక్సెస్ కావాలంటే అందరితోటి కాదు కదా. సో మెయిన్ గా మీరు ఏం ఫోకస్, ఆకు నాణ్యత అన్నీ ఉంటాయి కదా. ఆకు ఎక్కువ ఎరువు వేయాలి సార్, ఎరువు వస్తే మంచి పురుగు ఇష్టంగా తింటది పురుగు. ఓకే, ఆకు వల్లిపోదు. ఇక కెమికల్ మన ఫర్టిలైజర్ అయితే వల్లిపోతా ఉంటది, వేసినాక అర్ధగంట సేపటికే పోతుంది అది. అది తినది, ఇష్టంగా తినది. ఆకంతా డ్రై ఎండిపోతుంది, ఎండిపోతే అది అస్సలు దానికి ఇష్టం ఉండదు తినడానికి. ఎప్పుడైనా పొద్దున సాయంత్రం 4 గంటలకు పొద్దున 10 గంటల వరకు అయిపోవాలి మా దేశుడు. ఎప్పుడే గాని వేసిపోతే మంచిగా తింటది. ఇట్లా ఎండ పూట మంచిగా తింటది అన్నం, అది కడుపు నిండా తింటది, దొడ్డుగా అవుతుంది, మంచిగా వజన వస్తాయి మనకు. మీకు ఏ కాలంలో మంచి పంట వస్తుంది? మీకు మాకు ఎప్పుడైనా మంచిగానే వస్తాం సార్. ఎండాకాలం, చలికాలం, నీళ్ళు లేవు సార్, మాకు ఒక మెయిన్ నీళ్ళు లేవు, నీళ్ళ ప్రాబ్లం ఉన్నది అన్నట్టు. లేకుంటే ఇప్పుడు కూడా తీసేటోళ్ళే కానీ నీళ్ళు లేవు. నీళ్ళ ప్రాబ్లం బాగున్నది మాకు అంతే. మీరు ఒక పంటకి ఎన్ని గుడ్లు పెడతారు? 200 పెడతాం సార్. 200 పెడతారు. సో 200 పెడితే యావరేజ్ గా మీకు ప్రతి పంటకు ఎన్ని కేజీల పట్టుగూళ్ళు వెళ్తాయి? ఒకసారి కింటన్ 50 కిలోలు అయితే, ఒకసారి కింటన్ 40 కిలోలు, 45 కిలోలు అట్లా. యావరేజ్ అయితే 45, 40, 35 ఈ రేంజ్ లో వస్తున్నాయి సార్. 200 ఒక 75% నుండి 80% కంపల్సరీగా వస్తుంది. ఓకే, సో దీంట్లో మీకు ఇప్పుడు షెడ్, ఎందుకంటే ఇది మీరు ఒక 10 ఏళ్ల క్రితం 8 ఏళ్ల క్రితం కట్టుకున్న షెడ్. ఈ షెడ్ లో ఎందుకంటే కొన్ని వాతావరణ పరిస్థితులు, ఎండాకాలం ఒక రకంగా ఉంటది, చలికాలంలో ఒక దగ్గర మెలకువలు తీసుకోవాల్సి ఉంటది. సో దాన్ని మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు? మీకు ఏమైనా రోగాలు, పట్టు పురుగులు? మనం ముందుగా జాగ అవుతుందని చూసుకోవద్దు సార్, చెట్లు పెట్టాలి. మనకేది ఏ చెట్టు అయినా నచ్చింది నీడ ఉండే చెట్టు పెట్టుకోవాలి. అందుకనే ఈ పక్కకు పెట్టినాం, చూసింది కదా చెట్లు, ఆ పక్కకు చెట్లు పెట్టినాం. ఇటు పెడతాం కానీ ఇటు పెడితే ఆ ఎడ్లు వస్తలేవు. అది ఆ తాపకోసారి కొమ్మ తింటానే కాబట్టి ఇటు పెట్టలే, ఇటు కూడా పెడతాం. ఏంటి చల్లగా ఉంటే, చెట్టు చల్లగా ఉంటే పురుగు కూడా మంచిగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. చలికాలంలో ఎట్లా చేస్తారు మరి? చలికాలంలో మొత్తం ఇవన్నీ కుల్లగుస్తాం అన్నట్టు, ఎందుకంటే చలికాలంలో గాలి రావాలి కదా సార్. చలికాలంలో అంటే సాయంత్రం మూసేస్తాం మొత్తం, పొద్దున్న దాకా తీసేస్తాం, సాయంత్రం మొత్తం సీల్ చేస్తాం అట్టలు పెట్టి. ఇప్పుడు కిటికీలు పెద్ద పెద్ద ఉన్నాయి కదా, బట్ ఎలాంటి రోగాలు రాలే. సో చలికాలంలో గానీ మీరు ఎండాకాలంలో గానీ మీరు ప్రతి ఎండాకాలంలో మొత్తం అది ఓపెనింగ్ గానే వస్తాం. మొత్తం సంవత్సరంలో ఎన్ని పంటలు తీస్తారు మీరు? సంవత్సరాలు అంటే ఇప్పుడు 4, 5, 6 అంటే వాతావరణం బట్టి, నీళ్ళని బట్టి తీస్తాం సార్. ఓకే, 6 వాటర్ ప్రాబ్లం ఉన్నది కనుక అదే. కానీ అంటే 92 నుండి మీరు ఎప్పుడు కూడా పంటను ఆపలేదు. ఓకే, సో మీరు నష్టం అయినా దాన్ని మళ్ళా నెట్టుకుంటూ వచ్చి ముందుకే పోతాను. కానీ ఇవాళ నష్టం అయిందని మళ్ళీ ఇంకో పంటకు పోడు, మళ్ళీ ఇద్దేశుడు, అది అంతా మంచిగా ఉండదు సార్. మంచి తెలిసిన వ్యక్తి అయితే గవర్నమెంట్ జాబ్ అనుకోవాలి ఇది. ఇప్పుడు జాబులు దొరుకుతలేవు కాబట్టి మంచిగా ఉంటది అన్నట్టు, ఆరోగ్యంగా మంచిగా పండించుకోవచ్చు, మన పంట మనమే పండించుకోవచ్చు, మనమే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆ లెవెల్కు పోయి అక్కడ చాలా సెల్ట్ కొట్టి వాళ్ళ ఉద్యోగాలు దొరకాని అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ పని చేస్తారు, చేస్తలేరు. మంచి ఇది కూడా నీడ పనే సార్. దీనికి ఇప్పుడు రైతును రాజు అనడానికి ఒక ఉదాహరణ అంటారు మీరు, అవునా? రైతే రాజు, రైతే ముక్క అంటారు. అదే, ఎందుకంటే మీరు ఇది అందుకే స్పెషల్ గా అయిన సక్సెస్ స్టోరీ ఎందుకు తీసుకున్నాం కదంటే, ఎన్ని కష్టాలు అంటే ప్రతి పంటలో ఏదైనా పంటలో కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాన్ని వచ్చినప్పుడు దాన్ని ఎట్లా మనము సక్సెస్ రూపకంలో మార్చుకోవాలి, ఎట్లా దాన్ని వదిలిపెట్టకుండా మన ఆర్థిక అభివృద్ధిని పెంచుకోవాలనే ఉద్దేశాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా చాలా ఉత్తమమైన రైతు, మంచి రైతు, ఎప్పుడు కూడా మంచి నాణ్యమైన పట్టుగుళ్ళు తీయడానికి ఆయన సొంతంగా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరే చేసుకుంటారు. సో అవసరం ఉన్నప్పుడు ఒకరో ఇద్దరు లేబర్లను పెట్టుకుంటారు. తక్కువ సమయంలోనే
అంటే ఈ ప్రతి సంవత్సరం మినిమం ఇప్పుడు వర్షం ఇక్కడ ఎందుకంటే కొంచెము వాటర్ ప్రాబ్లం ఈ ఏరియాలో. సో దాని వల్ల ఏంది కదా అంటే పంటలు ఒకప్పుడు 10 పంటలు 11 పంటలు ప్రతి సంవత్సరం తిద్దుండే, కానీ వాటర్ స్కేర్సిటీ వలన ఇప్పుడు దాన్ని మెల్లిగా ఒక 6 పంటలు 7 పంటలు ప్రతి సంవత్సరానికి తీస్తున్నారు. సో మరి మార్కెట్ విషయం చెప్పండి. మీరు మార్కెట్ ముందు ఇన్ని సంవత్సరాల నుండి మీరు 30 ఏళ్ల నుండి 35 ఏళ్ల నుండి చేస్తున్నారు కదా, మీరు అప్పుడు ఎట్లా చేద్దుండే మార్కెట్? ఇలా మన హుజరాబాద్ పోయి ఆ హుజరాబాద్ బస్ ఎక్కి గోపాల్పూర్ కొన్ని రోజులు పోయినాం. గోపాల్పూర్ ఎడ్ల బండ్లు వేసుకొని పోయినాం. అక్కడ హైదరాబాద్ పోయేది ఉండే, అప్పుడు హ్యాబిట్స్ ఉండే కోటి దగ్గర. అక్కడ పోయేందుకు పొద్దుగాలనే పోయేది. ఆడ కొన్ని రోజులు అమ్ముకున్నాం. తర్వాత తిరుమలగిరి కట్టిల్ మార్కెట్, ఆడ అమ్ముకున్నాం. ఆడ అమ్ముకున్నాక మళ్ళీ ఇటు హనుమాన్ జంక్షన్ పోయినా. హనుమాన్ జంక్షన్ లో కూడా మంచి లాభాలే ఉన్నాయి. కాకపోతే నేను ఒక్కనే పోయేది అన్నట్టు, ఎవరు నేను ధైర్యం ఇవ్వలేరు, 2-3 లేరు. నేను ఒక్కనే చిన్న పొరగాన్లో పట్టుకొని చదువుకున్న పొరగాని ఉంటారు కదా, ఇక రమ్మంటే వచ్చేది. వాళ్ళ బస్ గిరా పెట్టి ఫుడ్ పెట్టేది, వాళ్ళు వచ్చేది. ఎందుకంటే లారీ ఎక్కడంటే నేను కింద ఉన్న వాళ్ళ మీద డ్రైవర్ గుంజాడు. అది మన ఈయన ఉంటాడు కదా, ఈయన మనకి అమ్మాలి కాదు, మన క్లీనర్ ఆ క్లీనర్ ఉంటాడు కదా, క్లీనర్ మీద గుంజుకునేది. పెద్ద సంచులు కట్టేసారు అప్పుడు బాగా తెలియక, తట్టు సంచులు మీద లాటి పగ్గం కట్టి గుంజి ఆడ వేసుకునేది అన్నట్టు. లేట్ అదే బాధ ఉండే మాకు ఎక్కువ శాతం. చూడండి, ఈ రైతు ఇన్ని సంవత్సరాలకు ప్రతిసారి బ్యాచ్ ఆయన మార్కెట్ కు తీసుకుపోయే విధానము, ఆయన సింగిల్ గా ఎవరితోటి అది కాకుండా నేను ఒక మంచి మార్కెట్ దగ్గరికి వెళ్ళాలి, మంచి రేట్ రావాలనే ఉద్దేశంతో ఆయన వివిధ మార్కెట్లో ఆయన ఒక్కడు పోతూ పిల్లల సహకారం తీసుకొని ఆయన వెళ్ళి ఇప్పటికీ కూడా ఆయన చేస్తున్నాడు. సో ఈ రైతు ఇలాగే 4 రైతులకు ఒక ఆదర్శంగా, ఆ 4 రైతులకు ఉపయోగపడట్టు ఏమైనా మీరు కొత్త రైతులకు కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వాలి సార్. మాకు తెలిసిన వాళ్ళ వరకు ఇస్తాను. అలాగే ఈయనకు రీసెంట్ గా మన సెంట్రల్ సిల్క్ బోర్డు రీజనల్ సెరికల్చర్ రీసెర్చ్ స్టేషన్ మా ఆఫీస్ ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ వారి సహకారంతో మనం కృషి మేళ పెట్టినాము పోయిన సంవత్సరం. ఈ సంవత్సరంలో పోచంపల్లిలో. సో ఇతనికి మన కుమరయ్య గారికి మనకు ఒక పాత ఆదర్శ రైతు, ఉత్తమ రైతు అనే అవార్డుకు మనకు ప్రత్యేకంగా ఈయన గారికి ఇచ్చినాము. సో ఈయన అవార్డుకు న్యాయం చేసిండ్రు. సో ఇలాగే మీరు ఇంకా రైతులను మోటివేట్ చేయండి. మీరు ఎప్పటికి కూడా వదిలిపెట్టకండి. మీ చుట్టుపక్కల ఉన్న రైతులను ఇంకా ఇంప్రూవ్ చేయండి. పాత షెడ్లను కూడా రివైవ్ చేసే బాధ్యత మనకుంది. సో ఇలాగే మీరు అందరూ ముందడుకోవాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.